కాళేశ్వరం. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నేడు సెక్రటేరియట్లో ఈ కమిటీ ఆర్టీసీలోని అన్ని యూనియన్లను నాయకులతో సమావేశం కానుంది. కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పెండింగ్ డిమాండ్లపై నాయకులు కమిటీకి వివరించనున్నారు. ఈ చర్చల అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, నేడు సెక్రటేరియట్లో ఈ ఆర్టీసీ కమిటీకి సంబంధించి యూనియన్ల నాయకులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిశీలించాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇప్పటికే దాదాపు 40 రోజులు అవుతుంది సమ్మె నోటీసులు ఇచ్చి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కార్మిక సంఘాలు ఈరోజు మధ్యాహ్నమే మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎలంబర్తితో పాటు మరోవైపు అటు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, మరోవైపు లేబర్ కమిషనర్, ఈ ముగ్గురు నేతృత్వంలో కమిటీని వేసింది. సాయంత్రం 5 గంటలకు సచివాలయం వేదికగా ఈ కమిటీ కార్మిక యూనియన్ నేతలతో మాట్లాడిన తర్వాత వారి సమస్యలు, ఇప్పటికే 6 ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. ఒకటి, ఆర్టీసీ కార్మికుల విలీనానికి సంబంధించి ప్రభుత్వంలో విలీనానికి సంబంధించిన గత ప్రభుత్వం చేసింది విలీన ప్రక్రియకు సంబంధించిన విషయంపై కూడా ఇప్పటివరకు దానిపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. దీంతోపాటు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల విడుదలకు సంబంధించిన అంశాలు, మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అంశాలు, బదిలీలకు సంబంధించిన అంశాలతో పాటు కొన్ని డిఏ పెండింగ్ సంబంధించిన అంశాలపై కూడా వెంటనే స్పందించాలి, ఆర్టీసీ కార్మికులు న్యాయం చేయాలంటూ కూడా గత కొంతకాలంగా ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గత 40 రోజుల క్రితమే లేబర్ కమిషన్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు మధ్యాహ్నం వరకు, అంటే రేపు అర్ధరాత్రి నుంచి కూడా ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఉటాహుటిన ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ 5 గంటలకు సచివాలయం కేంద్రంగా వీరితో కార్మిక జేఏసీ నేతలతో, ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలతో సమావేశమైన తర్వాత దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్స్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందా లేదా, మరి సమ్మెకు ఒకవేళ చర్చలు కనుక సఫలం కాకపోతే, విఫలమైతే మరి యథావిధిగా ఖచ్చితంగా తాము సమ్మెబాట పడతామని ఇప్పటికే కార్మిక సంఘాలు చెప్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ తప్పిదాలు ఈ ప్రభుత్వంలో చేయకూడదనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా కార్మికులతో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. ఇందులో భాగంగానే ఈరోజు సాయంత్రం 5 గంటలకు సచివాలయం వేదికగా ఐఏఎస్ అధికారులతో పాటు ఈ కమిటీలో అటు లేబర్ కమిషనర్ ఉన్నారు, మరోవైపు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఉన్నారు, అదేవిధంగా అటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎలంబర్తి, వీరందరి నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. కాబట్టి ఆ కమిటీ మరి ఎలాంటి సూచనలు చేస్తుంది, ఆర్టీసీ కార్మికులు లేవనెత్తున్న సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందా లేదా అనేది కూడా సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఒకవేళ చర్చలు కనుక సఫలం కాకపోతే, విఫలమైతే మాత్రం ఖచ్చితంగా యథావిధిగా తమ సమ్మె మాత్రం కొనసాగిస్తాం. సకల జనుల సమ్మె ఏ తరహాలో చేశామో అదే తరహాలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఈరోజు అంటే నైట్ అర్ధరాత్రి నుంచి కూడా మొదటి షిఫ్ట్ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా సమ్మె మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని వైపు కార్మిక సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవేళ కార్మిక సంఘాలు సమ్మె కనుక చేస్తే మాత్రం ఎస్మా ప్రయోగించాలని బెదిరింపులకు గురి చేస్తుంది. కాబట్టి ఇలాంటి బెదిరింపులకు తాము ఎక్కడ కూడా భయపడలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సరే గత ప్రభుత్వంలో కూడా తాము యథావిధిగా సమ్మె చేసి తమ హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి ఈసారి కూడా తమ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ విలీన ప్రక్రియ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. కాబట్టి ఆ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు పెండింగ్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమస్యలు, పెండింగ్ బకాయిలు, మరోవైపు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సమస్యలు సంబంధించిన కార్మికుల సమస్యలు, మరోవైపు బదిలీలకు సంబంధించినటువంటి ఒక డిపో నుంచి మరొక డిపోకి, ఒక
హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి మరొక మిగిలిన జిల్లాలకు ఏ విధంగా బదిలీ చేస్తున్నారో ఈ బదిలీలకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా ప్రభుత్వంతో చర్చించి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సమ్మెకు సంబంధించిన అంశాలపై అంటే ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో జరిపేటువంటి చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే సాయంత్రం 5 గంటలకు సెక్రటరియట్ వేదికగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎలంబర్తితో పాటు మరోవైపు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో పాటు మరోవైపు లేబర్ కమిషనర్ నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ వీళ్ళందరితో కూడా కార్మిక సంఘాలతో చర్చలు చెప్తారు. మరి ఆ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కార్మికులు లేవనెత్తినటువంటి అంశాలు పరిలోకి తీసుకుంటుందా లేదా, మరి ప్రభుత్వం మళ్ళీ దీనిపై ఎలాంటి ఆలోచన చేస్తుంది అనేది కూడా చూడాల్సిన చెప్పవచ్చు. ఇప్పటికైతే దాదాపు రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు దాగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆర్టీసీ సంబంధించినటువంటి విషయాలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడంతోనే ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దాదాపు రేపటి నుంచి యథావిధిగా సమ్మె చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు వీరిని చర్చలు పిలిచింది. మరి చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.